కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రీ కాళజ్ఞాని జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవములు 23/4/2006 తేదీ నుంచి 28/4/2026 తేదీ వరకు ఘనంగా నిర్వహింపబడుతున్నాయని కావున భక్తులు ఈ గురుపూజ మహోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాల్సిందిగా 8వ తరం 12వ మఠాధిపతులు శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారు భక్తులకు ఆహ్వానం పలికారు. అదేవిధంగా మఠం మేనేజర్ ఈశ్వరయ్యాచారి ఆరాధన గురుపూజ మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు అవసరమైనకు చలువు పందిళ్లు, అన్నదాన కార్యక్రమం, క్యూ లైన్లలో భక్తులకు మంచినీరు, మజ్జిగ వసతులు ఏర్పాటు చేయడమైందన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. ప్రపంచ మానవాళికి తన బోధనల ద్వారా ఆధ్యాత్మికతను తెలియజేసి సమతావాదాన్ని పెంచిన జ్ఞాని, యోగి, జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానం ద్వారా వింతలు, విశేషాలు, సమాజంలో మార్పులు ముందుగానే తెలియజేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల మతాలకు అతీతంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప తత్వవేత్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెలో రాజయోగిగా స్థిరపడి లోకోద్ధరణ దీక్షతో తత్వ ప్రబోధం చేసి కాలజ్ఞాన ప్రవక్తగా ప్రసిద్ధుడై తుదకు 1693న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున సజీవ సమాధి నిష్ఠ వహించారు. నేటికి 333 సంవత్సరాలు. నాటి నుండి నేటి వరకు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆరాధన గురుపూజ మహోత్సవాలు, నిరంతర అన్నదాన నిత్య నైవేద్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. యథావిధిగా ఈ సంవత్సరం కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల ఏప్రిల్ 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైభవోపేతంగా బ్రహ్మంగారి మఠం నందు జరుగును. అత్యంత ప్రముఖమైన రోజు ఈ నెల 26వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి రోజున సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం. పిదప మరుసటి రోజు 27వ తేదీ బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును. తదుపరి 28వ తేదీన శ్రీ స్వామివారికి మహాప్రసాద నివేదన జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.